175 అనేది సాధ్యమా? అసలు ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో పొలిటికల్లీ మోస్ట్ వైబ్రెంట్ స్టేట్ వర్టికల్లీ 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఐదర్ చంద్రబాబు నాయుడు చూజ్ చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి చూజ్ చేసుకోవాలా అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిన ఈ తరుణంలో 175 సీట్ల టార్గెట్ అనేది ఎగ్జాగరేషన్ అనుకోవాలా లేకపోతే రియాలిటీ అనుకోవాలా? రియాలిటీ వైనాట్ అనేది అందుకేనింది. రియాలిటీ వైనాట్ అన్నాం, మేము వచ్చేసిన ఎండ్లా వైనాట్ ఎందుకన్నామంటే ఇంత చేశాం కదా, ఇంతమంది బెనిఫిట్ అయ్యారు కదా, ప్రతి కాన్స్టిట్యున్సీలో 50% కంటే అబవ్ మనకు ఉన్నప్పుడు వైనాట్ అని అన్నాం. ఇంకా చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేయాల్సింది చేసింది. ఇంకా కింద అటువైపు నుంచి వాళ్ళు చేసే వాళ్ళ ఇవేమి కుట్రలు గిట్రలు జరగకుండా జనం ఎవరైతే అందరూ ఓటింగ్కి వచ్చి బూత్కి వచ్చి ఓటు వేస్తే చూడగలగడం, ఎలక్షనీరింగ్ చేసుకోవడం అనేది ప్రధానమైనది అవుతుంది. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు మీరు 100% మార్క్స్ ప్రిపేర్ అయినప్పుడు 100%కే టార్గెట్ ఉంటుంది, వెళ్తాం. 100% రావాలి. రావడానికి తగిన ఫౌండేషన్ పార్టీ వైపు నుంచి గవర్నమెంట్ వైపు ఈ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మిగిలిన దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడం అనేది కింద క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులది బాధ్యత. అందుకోసమే మేము ఈ చేంజెస్ చేసుకుంటూ వచ్చినా ఇంకొకటైనా అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది. అట్ ది సేమ్ టైం ఎలాగో చేస్తున్నప్పుడు సామాజిక న్యాయం పెంచడం ఎట్లా, మా కమిట్మెంట్ ఏదైతే ఉంది సిన్సియర్గా నిబద్ధతతో చేస్తున్నది దాన్ని పెంచడం ఎట్లా, 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకటి గెలుపు కావాలి, రెండోది వీలైనంత మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పెంచాలి. ప్రతి నియోజకవర్గంలో 50% పైగా ఓట్లు వస్తాయని నమ్మకం ఉన్నప్పుడు మీరు చేసిన పథకాలు వాటి ఓటు రూపంలో మీకు వస్తుందని చెప్పి నమ్మకం ఉన్నప్పుడు మీరు 80 నియోజకవర్గాలు ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు డిప్యుటేషన్లు వర్కౌట్ కావు అనేది పొలిటికల్ విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు ఏవైతే 80 నియోజకవర్గాలు మీకు మీ మీద ఇంత నమ్మకం ఉంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరు అంటున్నారు? వాళ్ళు అంటున్నారు. వాళ్ళు మార్చినవి చంద్రబాబు నాయుడుతో వచ్చింది ఏంటంటే తను ఏమి చేసినారో ఇంకోరు చేయకూడదు అంటాడు ఒకటి. రెండోది మా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్లో యాజ్ ఎ రూల్ ఆఫ్ ఇది పెట్టుకోవాలా. నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే రీజన్ ఉంది కదా, పర్ఫెక్ట్ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది, ఒక పార్టీ చేయగలిగింది, అధికారంలో ఉండి చేయగలిగింది చేసి ఎంత చేస్తుందో మ్యాక్సిమం చేసి ఫస్ట్ టైం పాజిటివ్ ఓటు తెచ్చుకున్నాం. ఇంకా దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఆ ఓట్లు మా ఖాతాలో పడేటట్టు చూసుకునే పని అభ్యర్థులకు ఉన్నప్పుడు ఆ అభ్యర్థులు వాళ్ళకున్న రకరకాల కెపాసిటీస్ రీత్యా కానీ ఇంకోటి కానీ జనంలో చొచ్చుకుపోవడానికి కానీ ఇంత దానికోసమే గడప గడపకు పెట్టి ఈ సంవత్సరం నడిపాము. ఇవన్నీ చూసిన తర్వాత సర్వేల్లో వచ్చిన దాన్ని బట్టి మార్చాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2 మీరు అడగబోయేది అందరూ అంటున్నది ఫ్యామిలీస్ నుంచి ఇచ్చారని లేకుంటే ట్రాన్స్ఫర్లు అయ్యాయని. వీలైనంత వరకు 175 మంది లాస్ట్ టైం ఎవరు కంటెస్ట్ చేశారో వాళ్ళందరినీ మళ్ళీ నేను ఉంచుకోవాలనుకుంటున్నాను, నా టీంలో రావాలి గెలవాలి అనేది ఒక పక్క చెప్తూ, ఇంకో పక్క అట్ ది సేమ్ టైం పార్టీ పూర్తికి 175 టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ప్రతి అభ్యర్థి కూడా గెలవగలడన్నట్టు సర్వేల్లో రావాలి. రకరకాల రీజన్స్ ఉండొచ్చు దానికి. రానప్పుడు ఇంకెక్కడైనా అకామిడేట్ చేస్తే అవకాశం ఉంటే అక్కడ చేయడం, లేని పక్షంలో ఆయన పార్టీ పరంగా బాధ్యతలు ఇస్తామని నచ్చజెప్పి ఇంకోరిని తీసుకురావడం, నేను అన్నట్టు ఆ చేయడంలో వీలైతే బీసీలు తీసుకురావడం, మంచి మన కార్యకర్తలను ప్రమోట్ చేయడం, ఇదంతా ఓవరాల్ కాంప్రహెన్సివ్ స్కీమ్లో విచ్ ఈజ్ ఏ పాజిటివ్ and it should be a role model to other parties also. That's what I feel personally also.